is a very long beach. It connects to Oregon and Washington. In a quarter mile, turn right. Look, there's a ship! ఇప్పుడు క్యానన్ బీచ్ వచ్చేసినాము. It was so windy there. Hi, welcome to our channel. ఇప్పుడు క్యానన్ బీచ్కి వచ్చేసినాం. ఇవి సమ్ ఆఫ్ ద వీక్షిత పిక్చర్స్. అక్కడ అన్ని కైండ్స్ ఆఫ్ ఫ్లాగ్స్ ఎందుకున్నాయో వెళ్ళే ముందు మీరు ఒకసారి చూసుకోండి స్క్రీన్. ఇన్ని రకాల సీ క్రీచర్స్ని మనం అక్కడ టైడ్ పూల్స్ దగ్గర చూడొచ్చు. అండ్ ఈ బర్డ్స్, పఫిన్ బర్డ్స్ ఏంటంటే అవి సర్టెన్ టైంలోనే వస్తాయి, లైక్ ఏప్రిల్ నుంచి జూలై ఆ మధ్యలోనే ఉంటాయి అక్కడ. కనిపించేదే హేస్టర్ రాక్. ఆ రాక్ స్పెషాలిటీ ఏంటంటే ఇట్స్ మేడప్ ఆఫ్ విత్ లావా వల్ల అది ఫామ్ అయిన రాక్ అది. ఆ రాక్ 235 feet టాల్ ఉందంట. పిల్లలు మాత్రం బాగా ఆడుకున్నారు యాక్చువల్గా. శాండ్ క్యాజిల్ వినిపిస్తున్నాయా? ఎమర్జెన్సీ వెహికల్స్ ఎప్పుడు అక్కడున్న వాళ్ళని అలర్ట్గా ఉంచడానికి ఎమర్జెన్సీ వెహికల్ తిరుగుతూ ఉంటాయండి. మేము ఇట్లా టైడ్ పూల్స్ దగ్గరనే ఆడుకున్నాము. ఇంకా లోపల దాకా వెళ్ళలే వాటర్ లోపలికి, ఎందుకంటే ఎస్పెషల్లీ నాకు భయము. పిల్లల్ని సముద్రం ఒడ్డుకు పంపాలన్నా నాకు భయమే. సో సముద్రం అలల వల్ల వచ్చే వాటర్ ఇట్లా టైడ్ పూల్స్ అంటారు. ఇట్లా రాక్స్ చుట్టూ వాటర్ ఉన్నాయి కదా, జస్ట్ ఆ వాటర్లో ఇట్లా కాళ్ళు తడుపుకుంటున్నాం, తడుపుతున్నాం వస్తున్నాం అంతే. చచ్చిపోయింది ఆల్రెడీ. అక్కడ ఒక పర్సన్ మిస్ అయినట్టున్నారు వాటర్లోకి వెళ్ళి. ఇక్కడికి వస్తే మెరీన్ బయాలజీ క్రాష్ కోర్స్ నేర్చుకోవచ్చు అంటారు, ఎందుకంటే అన్ని సీ క్రీచర్స్ కనిపిస్తాయి కాబట్టి. ఇందాక ఒక
పర్సన్ మిస్ అయ్యాడన్నాను కదా అక్కడ. సో ఆ పర్సన్ని వెతకడానికి చాపర్ వచ్చింది. ఎవ్రీథింగ్ క్విక్గా జరిగిపోయినాయి, టైం అక్కడ ఏమి వేస్ట్ కాలేదు. ఆ పర్సన్ని ఫైండ్ చేసి తీసుకొచ్చినట్టున్నారు. ఆ 2 బోట్లు అండ్ ఎమర్జెన్సీ వెహికల్, చాపర్, అంబులెన్స్, కోస్టల్ సెక్యూరిటీ, ఎంతమంది ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అయిపోయినారంటే చాలా ఫాస్ట్గా ఆ పర్సన్ని కూడా తీసుకొని వచ్చేసారు అండ్ ఇమ్మీడియట్లీ రెస్క్యూ స్టార్ట్ చేసినారు. 1 సెకండ్ ఆల్సో మేక్స్ ఏ డిఫరెన్స్. సో అందరు ఫుల్ అలర్ట్ అయిపోయి ఉన్నారండి, ఎక్కడ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా. I hope everything would be good. Hey, Adi, starfish. Look at that starfish. Starfish. Yeah. ఫుల్ ఎగ్జైట్ అయిపోయినా తెలుసా స్టార్ ఫిష్ని చూడగానే. ఫస్ట్ టైం అదున్న ప్లేస్కి మనం వెళ్ళి చూడడం. నార్మల్గా అక్వేరియంకి మన కోసం వాటిని తీసుకొస్తారు, ఇట్స్ నాట్ ఫేర్. ఇక్కడ ఏంటంటే మనం వాటి ప్లేస్కి వెళ్ళి చూస్తున్నాము అవి రియల్గా ఎట్లుంటాయో. అండ్ వీటి మీద చూడండి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రీచర్స్, సముద్ర పుష్పాలు అంటారంట వీటిని. ఇవి కూడా క్రీచర్సే, సీ క్రీచర్స్. రాక్ చుట్టూ అట్లాగే ఉన్నాయి. ఇవి టైడ్ పూల్ అంటారు. రాక్ చుట్టూ పూల్, ఎందుకంటే టైడ్ అలలతోటి కొట్టుకొచ్చిన వాటర్ అలలతో పాటు సీ క్రీచర్స్ కూడా కొట్టుకొస్తాయంట. సో ఇట్లా కొట్టుకొచ్చి ఈ రాక్ చుట్టూ నిలిచిపోయి ఉన్నాయి. సో అట్లా అలల వల్ల వచ్చిన ఆ సీ క్రీచర్స్ కూడా ఈ పూల్స్లో ఉన్నాయి. సో వీటిని టైడ్ పూల్స్ అంటారు. ఈ టైడ్ పూల్స్ దగ్గర మనము క్రాబ్స్, స్టార్ ఫిష్, సీ స్లగ్స్, చీటన్స్, నత్తగుల్లలు ఇవన్నీ చూడొచ్చు. ఇక్కడ అయిపోయిందండి. ఇక్కడ నుంచి తిల్లాముకి వెళ్దాం. తిల్లాముకులే చీజ్ ఫ్యాక్టరీ ఉంది అండ్ ఆర్ట్ మ్యూజియం ఉంది. ఆర్ట్ మ్యూజియంలో వరల్డ్ వార్ టైంలో యూజ్ చేసిన థింగ్స్ అక్కడ ఉన్నాయంట. సో మనం నెక్స్ట్ వీడియోలో అవి చూద్దాము. యాజ్ ఆఫ్ నౌ మీరు చేయాల్సింది ఏంటంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ కూడా చేయండి మీరు చూసిన మీకు నచ్చిన ప్లేస్ ఏంటో. బాయ్.